ఈ వీడియోలో నేను మీకు 2 కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్ ఫ్లూయిడ్ ప్రెషర్. ఇక్కడ ఈ సెటప్లో ఒక బాటిల్ తీసుకున్నాను. ఈ వాటర్ బాటిల్కి ఒక హోల్ ఉందంటే మీరు నమ్ముతారా? ఎస్, మీరు విన్నది నిజమే. దీనికి ఒక హోల్ ఉంది. బట్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే హోల్ ఉంటే కనుక వాటర్ బయటికి రావాలి కదా అంటారు. సో వాటర్ బయటికి రాదు, ఎందుకనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ చూడండి, క్యాప్ టైట్గా ఉన్నంతసేపు వాటర్ అయితే బయటికి రాదు. యాజ్ సూన్ యాజ్ ఈ క్యాప్ని నేను లూజ్ చేస్తే కనుక, చూడండి, క్యాప్ని లూజ్ చేస్తే కనుక ఇప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, బయటకు వస్తుంది. వెన్ ఎవర్ ఐ క్లోజ్ ద క్యాప్ని టైట్గా క్లోజ్ చేస్తే వాటర్ అనేది ఆగిపోతుంది స్లోగా. ఎస్, ఇప్పుడు మీరు చూడండి, క్యాప్ని టైట్గా క్లోజ్ చేశాను, వాటర్ ఫ్లో అనేది ఆగిపోయింది. సో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అండ్ లెట్ మీ షో దిస్ వన్స్ అగైన్. చూడండి, క్యాప్ ఓపెన్ చేస్తున్నాను, హోల్లో నుంచి వాటర్ బయటకు వచ్చింది. అండ్ క్యాప్ టైట్గా క్లోజ్ చేస్తున్నాను. ఎస్, వాటర్ స్లోగా ఆగిపోతుంది. చూడండి, ఆగిపోయింది వాటర్. ఎస్, నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ హ్యాపెన్స్. ఎస్, ఇక్కడ మనం ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఈ వాటర్ బాటిల్కి ఇక్కడ ఒక క్యాప్తో క్లోజ్ చేసాం ఈ వాటర్ బాటిల్ని. సో ఇక్కడ ఒక హోల్ ఉంది అండ్ వాటర్ బాటిల్ బాటంలో హోల్ వేశాను. సో ఈ హోల్ పైన వాటర్ లెవెల్ అనేది ఐ మెజర్డ్ విత్ దిస్ స్కేల్తో మెజర్ చేశాను. 24 సెంటీమీటర్స్ ఉంది. సో ఈ పాయింట్కి పైన మనకి ఇన్సైడ్ వాటర్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేస్తే ప్రెషర్ ఈక్వల్ టు H rho G. H is height of the water column, 0.24 meters, 24 centimeters అంటే 0.24 meters into rho, density of water is 1000 into G value is 10. Now if you take this 0.24 into 10 power 4 Newton per meter square, or we can write this as 0.024 into 10 power 5 Newton per meter square. ఇది వాటర్ ప్రెషర్ ఇన్సైడ్ ద హోల్, వేర్ వాటర్ ప్రెషర్ అవుట్ సైడ్ ద హోల్. ఈ హోల్కి బయట ప్రెషర్, ఎయిర్ ప్రెషర్, అట్మాస్ఫియర్ ఉంటుంది. ఈ హోల్కి బయట ప్రెషర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంటుంది. దట్ ప్రెషర్ ఈస్ నియర్లీ 1.0325 ఇంటూ 10 power 5 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో హోల్కి బయట హై ప్రెషర్ ఉంది, హై ఎయిర్ ప్రెషర్ ఉంది. హోల్కి లోపల లో ప్రెషర్ ఉంది. సో ఆబ్వియస్లీ ఎయిర్ అనేది, సో ఈ హోల్ లోపల లో ప్రెషర్ ఉంది కాబట్టి ఎయిర్ మొత్తం కూడా బయట నుంచి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఈ పాయింట్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో బయట నుంచి ఎయిర్ అనేది రష్ అవటం వల్ల, ఈ హోల్ దగ్గరకు వచ్చి రష్ అవటం వల్ల, సో ఇక్కడ ఎయిర్ సీల్ ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఈ పాయింట్ దగ్గర ఎయిర్ అనేది ఒక సీల్ని క్రియేట్ చేసి వాటర్ని బయటికి రాకుండా టైట్గా అక్కడ ఉండి వాటర్ బయటికి రాకుండా ఆపుతుంది. సో ఎప్పుడైతే మనం క్యాప్ని లూజ్ చేస్తామో, ఈ క్యాప్ని లూజ్ చేసిన వెంటనే సో బయట నుంచి ఎయిర్ అనేది ఈ పాయింట్ దగ్గరకు ఎంటర్ అవుతుంది. క్యాప్ ఓపెన్ అయిన వెంటనే బయట నుంచి ఎయిర్ ఈ పాయింట్ దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ప్రెషర్ ఏమవుతుంది అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ప్లస్ H rho G. సో క్యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ పాయింట్ దగ్గర అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి ఈ ప్రెషర్ యాడ్ అవుతుంది. సో ఇన్సైడ్ హై ప్రెషర్ అవటం వల్ల సో ఇన్సైడ్ నుంచి వాటర్ అవుట్ సైడ్కి ఫ్లో అవుతుంది. సో ఆబ్వియస్లీ మనం అల్టిమేట్గా నేర్చుకోవాల్సింది ఏంటి? ఎనీ ఫ్లూయిడ్ ఫ్లోస్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా. సో ఇక్కడ ఏ ఫ్లూయిడ్ అయినా హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి ఫ్లో అవడానికి ట్రై చేస్తుంది. I hope it's clear. Now let's learn concept 2. కాన్సెప్ట్ నెంబర్ 2. ఇప్పుడు ఈ బాటిల్కి ఇక్కడ మనం ఒక హోల్ని క్రియేట్ చేసాం బాటంలో. సో యాజ్ సూన్ యాజ్ వీ ఓపెన్ ద క్యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ హోల్ నుంచి వాటర్ బయటకు వస్తుంది. సో ఈ బయటకు వచ్చిన వాటర్ ఎంత డిస్టెన్స్లో పడుతుందో మనం ఎగ్జాక్ట్గా నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. చూడండి, సో ఇక్కడ నుంచి కరెక్ట్గా దీని లెవెల్ నుంచి నేను
ఇక్కడ దాకా 30 సెంటీమీటర్స్, ఇక్కడ వరకు 30 సెంటీమీటర్స్. అండ్ ఇక్కడ నుంచి ఒక 6 సెంటీమీటర్స్, ఒక 5-6 సెంటీమీటర్స్లో ఇక్కడ నుంచి అంటే అరౌండ్ 36-37 సెంటీమీటర్స్లో ఒక సర్కిల్ డ్రా చేశాను, ఒక 2 సెంటీమీటర్స్ రేడియస్తో. సో ఇప్పుడు మనం ఈ క్యాప్ని ఓపెన్ చేస్తే సో ఎగ్జాక్ట్గా ఈ వాటర్ అనేది ఆ సర్కిల్లో పడుతుంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ వాటర్ అనేది సర్కిల్ లోపల పడుతుంది చూడండి. సో ఆ వాటర్ సర్కిల్ లోపల పడటం వల్ల ఆ సర్కిల్ అనేది సో మనం స్కెచ్ పెన్తో గీసింది, సో అది నీళ్ళల్లో నానటం వల్ల ఆ సర్కిల్ కూడా పోయింది. చూడండి, ఎగ్జాక్ట్గా వాటర్ అనేది ఆ సర్కిల్ లోపల పడుతుంది. సో ఇది ఎగ్జాక్ట్గా నేను ఎలా చెప్పాను అంటే బై యూజింగ్ టార్సిల్లీస్ థియరం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ టార్సిల్లీస్ థియరం. సో టార్సిల్లీ థియరం ఏం చెప్తుందంటే ఇదేం చెప్తుందంటే సపోజ్ వాటర్లో హోల్లో నుంచి ఏదైనా ఆర్ఫీస్ అంటాం ఈ హోల్ని. సో ఏదైనా ఆర్ఫీస్లో నుంచి బయటికి వచ్చే వాటర్ రేంజ్ ఆర్ ఈక్వల్ టు రేంజ్ ఈక్వల్ టు velocity into time. Velocity of the water, ఈ వాటర్ హోల్లో నుంచి బయటికి వచ్చే వాటర్ వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే అకార్డింగ్ టు టార్సిల్లీస్ థియరం, హెచ్ హైట్ నుంచి మనం ఏదైనా ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తే, ఒక సాలిడ్ బాడీని హెచ్ హైట్ నుంచి ప్రొజెక్ట్ చేస్తే కిందకు వచ్చేసరికి దాని వెలాసిటీ ఎంత ఉంటుంది, √2gh. సో సాలిడ్ బాడీ హెచ్ హైట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఎంత వెలాసిటీ అయితే తీసుకుంటుందో, సో సేమ్ వెలాసిటీ హెచ్ వాటర్ లెవెల్ ఉన్న వాటర్ హోల్లో నుంచి బయటకు వస్తున్న వాటర్కి కూడా సేమ్ వెలాసిటీ ఉంటుంది. సో ఇక్కడ వెలాసిటీ ఏమవుతుంది, v = √2gh. అండ్ ఇక్కడ హైట్ ఆఫ్ ద tank above ground height of the tank T = √2h/g. so now range equal to, just like మీకు ఒక హారిజంటల్ ప్రొజెక్టైల్ గుర్తుందా, హారిజంటల్ ప్రొజెక్టైల్లో మనం ఒక బాడీని హారిజంటల్గా ప్రొజెక్ట్ చేస్తే సో ఇది ఎంత డిస్టెన్స్లో పడుతుంది, దిస్ హారిజంటల్ డిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైమ్. సో దిస్ టైమ్ ఈక్వల్ టు √2 into h/g. This h is the height from which it has been projected. సేమ్ అలానే ఇప్పుడు ఈ బాటిల్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ బాటిల్కి నేను ఇక్కడ నుంచి ఇక్కడ హోల్ ఉంది, ఈ హోల్ పైన హైట్ లెవెల్ అనేది మెజర్ చేశాను, అది 24 సెంటీమీటర్స్. అండ్ గ్రౌండ్ నుంచి ఈ బాటిల్ అనేది ఎంత హైట్లో ఉందో కూడా మెజర్ చేశాను. ఈ బాటిల్ గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఉందో మెజర్ చేశాను, ఇక్కడ వరకు 30 సెంటీమీటర్స్ అండ్ ఇక్కడ నుంచి ఒక 18 సెంటీమీటర్స్ ఉంది. సో టోటల్ ఈ హోల్ అనేది గ్రౌండ్ నుంచి 48 సెంటీమీటర్స్ హైట్లో ఉంది. సో హోల్ గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఉందో మనం ఆ హైట్ని టైం ఫార్ములాలో వేసుకుంటాం. అండ్ హోల్కి పైన వాటర్ ఎంత హైట్లో ఉందో, వాటర్ లెవెల్ ఎంత ఉందో అది వెలాసిటీ ఫార్ములాలో వేసుకుంటాం. ఈ 2 పాయింట్స్ క్లియర్గా ఉండాలి. సో టైం ఫార్ములాలో ఏం వేసుకుంటాం, T = √2h/g. ఈ హోల్ గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఉందో అది వేసుకోవాలి. అండ్ వెలాసిటీ ఫార్ములాలో ఏం వేసుకోవాలి, హోల్కి పైన వాటర్ లెవెల్ ఎంత అయితే ఉందో అది వేసుకోవాలి వెలాసిటీ పైన. సో ఈ రెండు నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను. సో స్మాల్ నౌ రేంజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. సో టైం ఈక్వల్ టు √2h/g. √2 ఇంటూ హోల్ గ్రౌండ్ కంటే హోల్ ఎంత హైట్లో ఉందో సో అది 48 సెంటీమీటర్స్ ఇంటూ 48 సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే 2 × 48 × 10⁻² మీటర్స్ బై g వాల్యూ ఈస్ 10. అలాగే వెలాసిటీ ఈక్వల్ టు √2gh. ఈ h అనేది
లెవెల్ ఆఫ్ వాటర్ అబోవ్ ద హోల్ వాటర్ లెవెల్ అనేది 24 సెంటీమీటర్స్ ఉంది. దాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 24 × 10⁻² మీటర్స్. సో రేంజ్ ఈక్వల్ టు √2gh ఇంటూ √2h/g. సో ఇక్కడ √g క్యాన్సిల్ అయితే √2 × √2 is √2 × √2 is 2 into h into h. So 2 into √h is small h is height of the water level above the hole, which is 24 centimeters. Meters lo convert cheste 24 × 10⁻², and capital H is height of the hole from the ground nunchi hole enta height lo undi adi 48 centimeters. So 48 × 10⁻². మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి అరౌండ్ 70 సెంటీమీటర్స్ వస్తుంది. బట్ మనం ఎక్స్పెరిమెంట్లో మనకు వచ్చిన రేంజ్ ఈక్వల్ టు అరౌండ్ 35 సెంటీమీటర్స్ వచ్చింది. మనం అబ్జర్వ్ చేసాం, ఒక సర్కిల్ డ్రా చేస్తే వాటర్ వచ్చేసి ఈ సర్కిల్లో పడింది, హోల్లో నుంచి బయటకు వచ్చిన వాటర్. ఈ సర్కిల్ అనేది ఒక 35 సెంటీమీటర్స్లో ఉంది. సో బట్ ఇక్కడ మనకి ఎందుకు 35 సెంటీమీటర్స్ వచ్చింది అంటే ఇక్కడ మనం తీసుకున్న వాటర్ బాటిల్లో లెవెల్ అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంది. సో వెన్ ఎవర్ లెవెల్ ఆఫ్ ద వాటర్ కంటిన్యూస్లీ చేంజెస్, సో అప్పుడు మనం యావరేజ్ రేంజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో యావరేజ్ రేంజ్ ఈక్వల్ టు టోటల్ రేంజ్లో హాఫ్ ఉంటుంది, అంటే 70 సెంటీమీటర్స్ బై 2, సో 35 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది యావరేజ్ రేంజ్. సో మనకు ఎక్స్పెరిమెంట్లో వచ్చింది యావరేజ్ రేంజ్ 35 సెంటీమీటర్స్. ఈ 70 సెంటీమీటర్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ మనం వాటర్ లెవెల్ కంటిన్యూస్గా ఒకే వాటర్ లెవెల్ మెయింటైన్ చేసుకుంటే 70 సెంటీమీటర్స్ రేంజ్ అనేది వస్తుంది. ఒకే వాటర్ లెవెల్ అనేది మనం మెయింటైన్ చేయాలి. బట్ రియాలిటీలో మనం అబ్జర్వ్ చేస్తే కనుక క్యాప్ ఓపెన్ చేసిన వెంటనే వాటర్ అనేది హోల్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. సో బయటకు వెళ్ళే కొద్దీ ఈ వాటర్ లెవెల్ అనేది కంటిన్యూస్గా తగ్గుతూ ఉంటుంది. సో వాటర్ లెవెల్ కంటిన్యూస్గా చేంజ్ అవుతున్నప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది యావరేజ్ రేంజ్. సో యావరేజ్ రేంజ్ ఈక్వల్ టు R/2. సో 70/2, 35 centimeters around. I hope you got the point. Thank you.